నమస్కారం మిత్రులారా. తెలంగాణ టెట్ కోసం చేస్తున్నటువంటి ఫ్రీ ఆన్లైన్ క్లాస్లో భాగంగా ఈరోజు వచ్చేసి సైన్స్ సబ్జెక్ట్లోని 6th క్లాస్లో 2వ పాఠం అయస్కాంతంతో ఆటలు. ఈ పాఠం నుంచి ఖచ్చితంగా 2 మార్కులు ఖచ్చితంగా వస్తాయి టెట్లో. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఇంకా ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు అయస్కాంతం అంటే ఏంటిది? ఇనుము వంటి కొన్ని పదార్థాలను తన వైపు ఆకర్షించే పదార్థాన్ని అయస్కాంతం అంటారు. ఓకేనా? అయస్కాంతం అనేది అనేక ఆకారాల్లో ఉంటుంది. 1 దండాయస్కాంతం, 2 గుర్రపు నాడ అయస్కాంతం, ఓకేనా, 3 వలయ అయస్కాంతం. ఓకేనా? ఇవి ఉంటాయి. ఓకేనా? ఇక సెకండ్ చూసుకుందాం. అయస్కాంత పదార్థాలు మరియు అయస్కాంత పదార్థాలు కాని పదార్థాలు. అన్ని పదార్థాలను అయస్కాంతం ఆకర్షిస్తుంది అంటే ఆకర్షించదు. కొన్ని పదార్థాలను మాత్రమే అయస్కాంతం ఆకర్షిస్తుంది. ఓకేనా? అయస్కాంతం ఆకర్షించే పదార్థాలని అయస్కాంత పదార్థాలని అంటారు. ఏవైతే అయస్కాంతం చేత ఆకర్షించబడవో వాటిని అయస్కేంతర పదార్థాలు అంటారు, నాన్ మ్యాగ్నెటిక్స్ అంటారు. మరి ఇప్పుడు అయస్కాంత పదార్థాలకి ఎగ్జాంపుల్స్ ఏంటి, అయస్కాంత పదార్థాలు కాని వాటికి ఎగ్జాంపుల్ ఏందో చూద్దాం. అయస్కాంత పదార్థాలు ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఇనుము ముక్క, నెక్స్ట్ సూది నిడిల్, థర్డ్ వన్ పిన్ ఉంటుంది కండి, ఆ పిన్ను, నెక్స్ట్ ఇనుము తీగ, ఓకే, నెక్స్ట్ స్టీల్. ఓకేనా? ఇప్పుడు అయస్కాంతం కానివి అంటే నాన్ మ్యాగ్నెటిక్ చూద్దాం. 1 చెక్క, ప్లాస్టిక్, గాజు గ్లాస్, ఓకేనా, నెక్స్ట్ రబ్బర్, ఓకేనా, నెక్స్ట్ కాపర్, ఓకే, అవి. నెక్స్ట్ అయస్కాంత పదార్థాలని గుర్తించడానికి అంటే ఇది అయస్కాంతమా కాదని గుర్తించడానికి దేన్ని ఉపయోగిస్తాం? అయస్కాంతంని ఉపయోగిస్తాం. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ టాపిక్ చూద్దాం. అయస్కాంతం యొక్క ధృవాలు. అయస్కాంతానికి ఎన్ని ధృవాలు ఉంటాయి? 2 ఉంటాయి. ఓకేనా? ప్రతి అయస్కాంతానికి ఎన్ని ఉంటాయి? 2 ధృవాలు ఉంటాయి. 1 ఉత్తర ధ్రువం లేదా నార్త్, దీన్ని ఎన్తో సూచిస్తాం. మరొక ధ్రువాన్ని దక్షిణ ధ్రువం, దీన్ని సౌత్. ఓకేనా? నెక్స్ట్ దీన్ని దేనితో చూస్తాం? ఎస్తో. అందువలన ప్రతి అయస్కాంతానికి ఎన్ని ధృవాలు ఉంటాయి? 2. ఓకేనా? ఒకసారి డయాగ్రామ్లో చూడండి. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, నార్త్ పోల్, సౌత్ పోల్. ఓకేనా? వీటికి అయస్కాంత ప్రభావం ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే, ఎక్కువ ఆకర్షించే శక్తి ఎక్కడ ఉంటుందంటే ఈ పోల్స్ అంటే ధ్రువాల దగ్గర ఎక్కువ ఉంటుంది, ఈ చివర్లోనే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 4th టాపిక్ చూద్దాం. ధ్రువాల మధ్య ఆకర్షణ మరియు వికర్షణ. 2 అయస్కాంతాలను దగ్గరగా తీసుకువస్తే వాటి ధృవాలపై ఆధారపడి 2 విధాల ఫలితాలు వస్తాయి. ఓకేనా? అవి సౌత్ ఉన్నాయా, నార్త్ ఉన్నాయా, సౌత్ నార్త్ ఉన్నాయా, ఓకేనా, నార్త్ సౌత్ ఉన్నాయా అనే దాన్ని బట్టే దాని ఫలితం అనేది ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ చూద్దాం. సమాన ధృవాలు అయితే ఏమవుతుంది? సమాన ధృవాలు అయితే వికర్షణ అవుతుంది. అంటే సమాన ధృవాలు అంటే 2 ఉత్తర ధృవాలు కావచ్చు లేదా 2 సౌత్ ధృవాలైనా కావచ్చు, నార్త్ ఆర్ సౌత్. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? వికర్షణ చెందుతుంది. ఓకేనా? నెక్స్ట్ అసమాన ధృవాలు అంటే సమానం కానివి. ఓకేనా? నెక్స్ట్ వాటి వల్ల ఏమవుతుంది? సమానం కాని ధృవాల వల్ల ఆకర్షణ అవుతుంది. 1 ఉత్తర ధ్రువం మరియు 1 దక్షిణ ధ్రువం. ఓకేనా? దగ్గరకు తీసుకొస్తే ఏమవుతుంది? ఒకదానికొకటి లాక్కుంటాయి. ఓకేనా? ముఖ్యమైన విషయం సమాన ధృవాలు. ఓకేనా? సమాన ధృవాలు ఏమవుతుంది? వికర్షణ. అసమాన ధృవాలు ఏమవుతుంది? ఆకర్షించుకుంటాయి. ఓకేనా అండి? ఓకేనా? నెక్స్ట్ 5th టాపిక్ అయస్కాంతంతో దిశలను తెలుసుకోవచ్చు. అది ఎట్లా చూద్దాం. ఒక అయస్కాంతాన్ని దారంతో స్వేచ్ఛగా వేలాడదీస్తే అది ఒక నిర్దిష్ట దిశలో నిలుస్తుంది. అది ఉత్తర దక్షిణ దిశల్లోనే ఉంటుంది. ఎప్పుడైనా అయస్కాంతం తీసుకుంటే ఉత్తర దక్షిణ దిక్కులు మాత్రమే సూచిస్తుంది. ఈ లక్షణాన్ని ఉపయోగించి దిశలను తెలుసుకోవచ్చు. అందువల్ల కంపాస్, దిక్సూచి ఉంటుంది కండి, తో అయస్కాంతాన్ని ఉపయోగిస్తారు. కంపాస్ ద్వారా ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, ఓకేనా, దిశలను తెలుసుకుంటాం. ఓకేనా? ఇది ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఒక చిన్న ప్రయోగం చెప్తా. ఒక దండాయస్కాంతాన్ని తీసుకోండి, దాన్ని ఏం చేయండి? ఒక దారంతో కట్టేయండి, అంటే ఒక స్టాండ్కి కట్టేయండి. కట్టి దాన్ని కొద్దిసేపు ఊపండి. ఓకేనా? ఊపిన తర్వాత అది కొంచెం తర్వాత ఏమైంది? ఆగిపోతుంది, ఒక నిశ్చల స్థితిలో ఆగిపోతుంది. అప్పుడే ఏం చూపిస్తుందంటే ఉత్తర దక్షిణ ధ్రువాన్ని చూపిస్తుంది. దాన్ని ఎటు తిప్పినా మళ్ళీ ఏ వైపు ఆగుతుందంటే ఉత్తర దక్షిణ దిశలోనే నిలుస్తుంది. ఓకేనా? ఇది
దీని ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే అయస్కాంతానికి దిశను చూపించే లక్షణం అనేది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ కొన్ని 7th టాపిక్ చూద్దాం. ఇప్పుడు అయస్కాంతం కొన్ని పదార్థాలను తన వైపు ఆకర్షిస్తుంది. కొన్ని పదార్థాలు మాత్రమే ఆకర్షిస్తుంది. ఇనుము వంటి పదార్థాలు అయస్కాంత లక్షణంను చూపిస్తాయి. ఏది? ఇనుము. ఓకేనా. అయస్కాంత పదార్థాల లక్షణాలని ఓకేనా. నెక్స్ట్, ప్రతి అయస్కాంతానికి ఎన్ని ధృవాలు ఉంటాయి? 2. ఒకటి ఉత్తర ధ్రువం, 2 దక్షిణ ధ్రువం. ఓకేనా. నెక్స్ట్, సమాన ధృవాలు ఒకదానికొకటి ఏం చేస్తాయి? వికర్షించుకుంటాయి. అసమాన ధృవాలు ఏం చేస్తాయి? ఒకదానికొకటి ఆకర్షించుకుంటాయి. అంటే సమాన ధృవాలు అంటే సౌత్ సౌత్, అసమాన ధృవాలు అంటే సౌత్ నార్త్. సమాన ధృవాలు వికర్షించుకుంటాయి, అసమాన ధృవాలు ఆకర్షించుకుంటాయి. స్వేచ్ఛగా వేలాడే అయస్కాంతం ఉత్తర దక్షిణ దిశల్ని చూపిస్తుంది. కంపాక్స్ అనేది దేనికోసం యూజ్ అవుతుంది? దిశలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకేనా. ఒకసారి ఈ లెసన్లోని క్వశ్చన్స్ చూద్దాం. అయస్కాంతం అంటే ఏంటిది? కొన్ని పదార్థాలని తన వైపు ఆకర్షించే పదార్థాన్ని అయస్కాంతం అంటారు. అయస్కాంతానికి ఎన్ని ధృవాలు ఉంటాయి? 2 ఉంటాయి. ఒకటేంటిది అంటే ఉత్తర ధ్రువం, 2 దక్షిణ ధ్రువం. ఓకేనా. సమాన ధృవాలను మూడో క్వశ్చన్ ఇది. సమాన ధృవాలను దగ్గరికి తీసుకొస్తే ఏమవుతుంది? ఒకదానికొకటి వికర్షించుకుంటాయి అంటే తోసుకుంటాయి. అసమాన ధృవాలని దగ్గరకు తీసుకొస్తే ఏమవుతుంది అంటే ఆకర్షించుకుంటాయి. ఇక్కడ ఇంకా 5th క్వశ్చన్ చూసుకున్నట్లయితే స్వేచ్ఛగా వేలాడే అయస్కాంతం ఏ దిశను చూపిస్తుంది? ఉత్తర దక్షిణ దిశను చూపిస్తుంది. ఓకేనండి. ఇవండి ఇది ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైన. కాబట్టి ఈ క్లాస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, టెట్కి ప్రిపేర్ అవుతున్న వారి కోసం షేర్ చేయండి. ఓకేనా. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఓకేనా అండి. ఇంకా మీకు ఇలాంటి పీడిఎఫ్స్ కావాలంటే నా టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా. మీకు కావాలంటే ఇవి మీకు సెండ్ చేస్తా. ఓకేనా. మరిన్ని క్లాసెస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి.